ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి కూడా దావానలంలాగా వ్యాపించాయి. తెగ చక్కలు కొడుతున్నాయి. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడ పడితే అక్కడ ఇవి కనబడుతూ ఉన్నాయి. అసలు ఎందుకు మొదలైంది వార్త, ఎలా మొదలైంది వార్త అంటే, ఇరాన్లోని ఒక 2 వార్తా సంస్థలు టాస్నిమ్ న్యూస్ ఏజెన్సీ అలాగే ఫార్స్ న్యూస్ ఏజెన్సీ అనేటువంటి వార్తలు ఇరాన్ క్షిపణులు నెతన్యాహుకు చెందినటువంటి కార్యాలయాలపైన దాడులు చేశాయి, అలాగే అతని ఇంటిపై కూడా దాడులు చేశాయి. ఈ దాడుల్లో బహుశా అతను చనిపోయి ఉండవచ్చు అనేటువంటి వార్తల్ని స్ప్రెడ్ చేసే క్వశ్చన్ మార్క్ పెట్టి రిలీజ్ చేయడంతో అక్కడి నుంచి మొదలైంది ఈ వార్త. కొన్ని సెకండ్ల నిడివిగల ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. నేను కూడా మీకు చూపిస్తాను. అది ఒక 11 సెకండ్లు 12 సెకండ్ల వీడియో ఉంది. ఆ వీడియోలో బెంజమిన్ నెతన్యాహు తన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే చాలా కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఒక చేతికి అతనికి 6 వేళ్ళు ఉన్నట్టుగా, 6 ఫింగర్స్ ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. దాన్ని పట్టుకుని దాన్ని రెడ్ మార్క్ వేసి చూపిస్తున్నారు. 6 వేలు ఎలా ఉంటాయి, కొంతమందికి ఉండవచ్చు, కానీ ఇది ఏఐ జనరేటెడ్ వీడియో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసినటువంటి వీడియో. అంటే ఇప్పటికే అతను చనిపోయాడు, కానీ ఆ వార్తని బయట ఇజ్రాయిల్ ప్రజలకు తెలియనివ్వకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసినటువంటి వీడియోని ఇజ్రాయిలే విడుదల చేసింది అనేటువంటిది ఆ వార్తల యొక్క సారాంశం. ఇరాన్ ఈ విధంగా ప్రచారం మొదలుపెట్టింది. చాలా కార్యాలయాలపైన దాడులు చేశాం మేము ఇజ్రాయెల్ పైన, అలాగే అందులో బెంజమిన్ నెతన్యాహు కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఇరాన్ దాడులు చేసింది, క్షిపణి దాడులు, అందులో ఇతను చనిపోయి ఉండవచ్చు అనేటువంటి వార్తల్ని స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టింది. అయితే దీనికి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా ఖండిస్తూ ఒక ట్వీట్ పెట్టారు వాళ్ళు. ఆ ట్వీట్ కూడా నేను యాజ్ ఇట్ ఈస్ గా చదివి వినిపిస్తాను. రూమర్స్ సర్క్యులేటింగ్ ఆన్ సోషల్ మీడియా అబౌట్ పిఎం బెంజమిన్ నెతన్యాహు స్టేటస్ ఆర్ అన్కన్ఫర్మ్డ్. ఈ అన్కన్ఫర్మ్డ్ అని ఎందుకు పెట్టారో నాకు కూడా అర్థం కాలేదు. నిజానికి బేస్లెస్ ఎలిగేషన్స్ అని చెప్పి ఉండాల్సింది, కానీ అన్కన్ఫర్మ్డ్ అని చెప్పారు. వి అర్జ్ సిటిజన్స్ టు రిలై ఆన్ వెరిఫైడ్ అప్డేట్స్. ఎఫర్ట్స్ ఆర్ అండర్ వే టు ఎస్టాబ్లిష్ కాంటాక్ట్. పిఎం నెతన్యాహు రిమైన్స్ కమిటెడ్ టు ఇజ్రాయెల్ సెక్యూరిటీ. ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ లో పెట్టినటువంటి ట్వీట్. ఈ అన్కన్ఫర్మ్డ్ అనే మాట ఎందుకు పెట్టారు? అసలు ఆ వార్తలో ఏమాత్రం నిజం లేకపోతే ప్యూర్లీ ఇది బేస్లెస్, ఎలాంటి ఆధారాలు లేనటువంటి వార్తలని చెప్పి కొట్టిపారేయచ్చు. ఇక్కడతో వదిలేయకుండా ఇంకా ఎలాంటి వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయంటే, ఈ దాడుల్లో మరికొంతమంది అంటే నెతన్యాహు సోదరుడు ఇడ్డో నెతన్యాహు కూడా చనిపోయాడని, అలాగే ఇజ్రాయెల్ మంత్రి ఇతమార్ బెన్ జివియార్ అతను కూడా గాయపడ్డాడని, అలాగే మొసాద్ చీఫ్ డేవిడ్ బార్నియా అతను కూడా గాయపడ్డాడో లేకపోతే చనిపోయాడు అన్నట్టుగా వార్తల్ని ఇరాన్ మొదలుపెట్టింది. ఆ తర్వాత అది దావానంలాగా సోషల్ మీడియాలో నవడేస్ తెలుసు కదా, ఏది నిజమైనటువంటి వీడియోనో, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసినటువంటి వీడియోనో చెప్పడం చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ 11-12 సెకండ్ల క్లిప్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీన్ని చూడాలి. ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్ ఖండిస్తోంది ఈ వార్తని. ఇది కేవలం రూమర్ మాత్రమే కొట్టిపడేస్తోంది. మేబీ మరికొద్ది గంటలో లేకపోతే 1-2 రోజులు గడిస్తే ఏమైనా దీని మీద మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తోంది? ఇది కేవలం ఇరాన్ చేస్తున్నటువంటి ఒక సైకలాజికల్ వార్ఫేర్లో భాగంగానే జరుగుతుందా, లేకపోతే ఏమైనా వాస్తవం ఉందని మీకు అనిపిస్తోందా? కామెంట్స్లో పెట్టండి.